పిఐఓ ఎన్ఆర్ఐ అనే రెండు పదాలు మనం తెలుసుకోవాలి. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని రెండు పదాలు ఉంటాయి మనకి ఇక్కడ. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆర్జిన్ అంటే భారత సంతతి, ఎన్ఆర్ఐ అంటే ప్రవాసీ భారతీయులు. అంటే ఈ దేశము నుండి వెళ్ళి వేరే దేశంలో స్థిరపడి ఆ దేశ పౌరసత్వం కలిగి ఉంటే వారు ప్రవాసీ భారతీయులు అవుతారు. వారికి జన్మించినటువంటి సంతతి భారత సంతతి అవుతుంది. వారికి జన్మించినటువంటి సంతతి భారత సంతతి అవుతుంది. ఇక్కడ భారత సంతతికి పౌరసత్వం పొందేటువంటి అవకాశం, భారత సంతతికి పౌరసత్వం పొందేటువంటి అవకాశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే మనకు భారత సంతతి అనేటువంటి దానిలో భాగంగా ప్రవాసీ భారతీయుల గురించి కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రవాసీ భారతీయులు మరియు భారత సంతతి. చూడండి, ప్రవాసీ భారతీయులు అంటే తెలుసు కదా, భారతీయుడే కానీ విదేశాలలో స్థిరపడి విదేశీ పౌరసత్వం పొందినటువంటి వ్యక్తి. వీరు తిరిగి మళ్ళీ భారతీయ పౌరసత్వం పొందాలి అంటే ఈ నమోదు ద్వారా పౌరసత్వం పొందొచ్చట. ఎలా? ప్రవాసీ భారతీయుడు భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశంలో పౌరసత్వముకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో వారు పౌరసత్వం దరఖాస్తు చేసుకునేటప్పుడు వారి యొక్క విదేశీ పౌరసత్వాన్ని వాళ్ళు రద్దు చేసుకోవాలి. ఓకేనా? సో ఈ పద్ధతిలో ఒక ప్రవాసీ భారతీయుడు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు కనీసం 12 నెలలు వరుసగా భారతదేశంలోనే ఉన్నట్టుగా నిరూపించుకోవాలి. అర్థమవుతుందా? ఒక ప్రవాసీ భారతీయుడు విదేశాలలో స్థిరపడి విదేశీ పౌరసత్వం పొందితే తిరిగి ఆయన భారతదేశానికి వచ్చి మళ్ళీ భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మళ్ళీ భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు 12 నెలలు ఈ దేశంలోనే ఉన్నట్టుగా, ఈ దేశం విడిచి వెళ్ళలేదు అని చెప్పేసి వారు నిరూపించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పత్రాలను, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఈ రాయబారి కార్యాలయంకు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు వారికి భారత పౌరసత్వం అనేది కల్పించవచ్చును. సో ఇక్కడ చెన్నమనేని రమేష్ స్టోరీ ఇదే కదా. చెన్నమనేని రమేష్ గారు తెలంగాణలోని వెములవాడ ప్రాంతానికి చెందినవారు. సో వీరు వృత్తిరీత్యా వైద్యులు, డాక్టర్. సో వీరు జర్మనీలో స్థిరపడ్డారు. జర్మనీ పౌరసత్వం పొందిన తర్వాత తిరిగి వీరు మళ్ళీ భారతదేశానికి వచ్చి వీరు భారతీయ పౌరసత్వం అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఆలోచన వారికి వచ్చినప్పుడు వారు మళ్ళీ భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఒక ప్రవాసీ భారతీయుడు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే భారతీయ పౌరసత్వం దరఖాస్తు చేసుకున్న తేదీ కంటే ముందు 12 నెలలు అంటే 1 ఇయర్ 12 నెలలు వరుసగా ఈ దేశం విడిచి వెళ్ళలేనట్టుగా నిరూపించాలి. ఇక్కడ చెన్నమనేని రమేష్ తన యొక్క అఫిడవిట్లో తను మెన్షన్ చేశాడు. ఏమని అంటే, నేను గడిచిన 12 నెలల్లో ఈ దేశం విడిచి వెళ్ళలేదు, ఈ దేశంలోనే ఉన్నాను అని చెప్పి తన అఫిడవిట్ రాసి తన అఫిడవిట్లో సిగ్నేచర్ చేసి అతను భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకొని భారతీయ పౌరసత్వం పొందాడు. తద్వారా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కానీ ఎన్నికైన తర్వాత తన ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్ గారు ఈయన పైన ఒక ఎంక్వైరీ పెట్టేశాడు. ఏంటిదంటే, అసలు గడిచిన 12 నెలల్లో ఈయన భారతదేశంలోనే ఉన్నాడా, అతను పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి గడిచిన 12 నెలల్లో ఈయన భారతదేశం విడిచి జర్మనీకి వెళ్ళలేదా, వేరే దేశానికి వెళ్ళలేదా అని పరిశీలించారు. పరిశీలిస్తే వాస్తవానికి ఆయన పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 12 నెలల్లో ఆయన జర్మనీకి వెళ్ళినట్టుగా ఈయన దగ్గర అధికార పత్రాలు ఉన్నాయి. అర్థమవుతుందా? గడిచిన పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 12 నెలల్లో అతను భారతదేశాన్ని విడిచి వెళ్ళలేదు అని చూపించాలి. కానీ ఇతను జర్మనీకి వెళ్ళొచ్చినట్టుగా ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ను బట్టి ఆయన హైకోర్టులో
హైకోర్టు నుంచి అది సుప్రీంకోర్టులో కేసు వెళ్ళింది, సుప్రీంకోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం వీరు విదేశాలకు వెళ్ళినట్టుగా ఉంది, సో కాబట్టి వీరికి భారతీయ పౌరసత్వం లేనట్టే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రకటించింది. దానితో మళ్ళీ ఈయన హైకోర్టులో సవాలు చేశాడు. హైకోర్టులో సవాలు చేస్తే నిన్న మళ్ళీ విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ఏమని అంటే కేంద్ర హోంశాఖని అడుగుతున్నారు, ఇతనికి భారతీయ పౌరసత్వం లేదు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి అని అంటున్నారు. ఆ ప్రూఫ్స్ ఆది శ్రీనివాస్ గారు సమర్పించారు కదా, అవే ప్రూఫ్స్ మనకు రేపు హైకోర్టుకు వస్తాయి. ఏమిటా ప్రూఫ్స్? పౌరసత్వ చట్టం 1955 ప్రకారం, భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం నమోదు ద్వారా బై రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందాలి అని ప్రవాసీ భారతీయుడు అనుకుంటే ఆ ప్రవాసీ భారతీయుడు ముందు తన విదేశీ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవాలి. రెండవది తను భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 12 నెలలు ఈ దేశం విడిచి వెళ్ళలేదు అని నిరూపించాలి. కానీ తను తప్పుడు ధృవపత్రాలను సమర్పించారు. తన పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే గడిచిన 12 నెలలు అతను భారతదేశంలో ఉన్నాను అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు. అది తప్పుడు అఫిడవిట్. అతను భారతదేశం వదిలి వెళ్ళాడు, అతను జర్మనీకి వెళ్ళొచ్చినట్టుగా ప్రూఫ్స్ను చూపిస్తున్నారు. సో ఇవి రేపు హైకోర్టుకు వస్తాయి. హైకోర్టు వీటి ప్రూఫ్స్ను ఒకవేళ నిజమే అని నమ్మినట్లయితే చెన్నమనేని రమేష్ యొక్క భారతీయ పౌరసత్వం లేనట్లే, భారతీయ పౌరసత్వం అతనికి లేదు అని హైకోర్టు ఖచ్చితంగా చెప్తుంది. దానితో అక్కడ బై ఎలక్షన్ జరిగే అవకాశం 99% ఉంది. 99% ఉంది. సో సబ్జెక్టు పట్ల అవగాహనతో నేను చెప్తున్నాను. అయితే మనం ఒక కోర్టులో ఉన్నటువంటి కేసును పూర్తిగా మనం చెప్పలేం, పూర్తిగా చెప్పకూడదు, ఎందుకంటే అది కోర్టు ధిక్కారణ కేసు అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ మరి భారత సంతతి అంటే ఎవరు? ఇప్పుడు చెన్నమనేని రమేష్ జన్మతః భారతీయుడు, ఇతను జర్మనీకి వెళ్ళి జర్మనీ పౌరసత్వం పొందాడు కాబట్టి ప్రవాసీ భారతీయుడు. ఒకవేళ చెన్నమనేని రమేష్కు అక్కడే జన్మిస్తే, ఎవరైనా కొడుకు కానీ కూతురు కానీ జన్మిస్తే, వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు ఏమవుతారు? భారత సంతతి. మరి వాళ్ళు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే నమోదు ద్వారా పొందవచ్చు. ఎలా అంటే చూడండి, వారు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే ముందు వాళ్ళు విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. విదేశీ పౌరసత్వాన్ని వాళ్ళు వదులుకోవాలి. అయితే ఒక భారత సంతతి వ్యక్తి విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి అంగీకరిస్తూ భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 8 సంవత్సరాలలో 6 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నట్టుగా నిరూపించాలి. అర్థమవుతుందండి? ఒక భారత సంతతి వ్యక్తి భారతదేశంలో భారతీయ పౌరసత్వంకు దరఖాస్తు చేసుకునేటప్పుడు భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 8 సంవత్సరాలలో 6 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నట్టుగా నిరూపించుకోవాలి. తర్వాత పౌరసత్వంకు దరఖాస్తు చేసుకున్న తర్వాత 12 నెలలు, పౌరసత్వంకు దరఖాస్తు చేసుకున్న తేదీ తర్వాత 12 నెలలు భారతదేశం వదిలి విదేశాలకు వెళ్ళలేనట్టుగా నిరూపించాలి. మొత్తానికి 7 సంవత్సరాలు ఒక భారత సంతతి వ్యక్తి భారతదేశంలో ఉంటే అతనికి భారతీయ పౌరసత్వం పొందే అవకాశం ఉంది. అర్థమవుతుందా? సో నమోదు ద్వారా పౌరసత్వంలో 3 అంశాలు ఉన్నాయి. నమోదు ద్వారా పౌరసత్వం పొందడంలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి వివాహము ద్వారా, రెండవది ప్రవాసీ భారతీయులు, మూడవది భారత సంతతి. ఓకేనా? రైట్. ఫస్ట్ నమోదు ద్వారా పౌరసత్వం పొందాలి అని అనుకున్నప్పుడు వివాహ పద్ధతి ఒకటి ఉంది. ఎలా? ఒక విదేశీయులు భారతీయులను వివాహం చేసుకొని భారతదేశంలోనే కనీసం 5 సంవత్సరాలకు తగ్గకుండా ఉన్నట్లయితే, కనీసం 5 సంవత్సరాలకు తగ్గకుండా నివాసం ఉండి వారు భారతీయ పౌరసత్వాన్ని కోరినప్పుడు, వారు భారతీయ పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకున్నప్పుడు భారతీయ పౌరసత్వము పొందవచ్చును. ఒక ప్రవాసీ భారతీయుడు, విదేశీ పౌరసత్వం పొందిన ప్రవాసీ భారతీయుడు తిరిగి భారతీయ పౌరసత్వం పొందాలి అంటే కండిషన్, ఫస్ట్ వన్, అతను విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి అంగీకరించాలి. సెకండ్ వన్, అతను భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి మరియు భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 12 నెలలు అతను భారతదేశమును వీడి వెళ్ళలేదు అని నిరూపించాలి. మూడవ అంశం, భారత సంతతి వాళ్ళు కూడా నమోదు ద్వారా పౌరసత్వం పొందవచ్చు. ఎలా అంటే భారత సంతతి వారు నమోదు ద్వారా భారత పౌరసత్వం పొందాలి అంటే వారు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.
వారు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 8 సంవత్సరాలలో 6 సంవత్సరాలు ఈ దేశంలోనే ఉండాలి. మరియు పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్న తేదీ తర్వాత 1 సంవత్సరం లేదా 12 నెలలు భారతదేశంలోనే ఉన్నట్టుగా నిరూపించాలి. మొత్తానికి 7 సంవత్సరాలు వారు భారతదేశంలో ఉన్నట్లుగా నిరూపించుకుంటే భారత సంతతి వారికి కూడా పౌరసత్వం పొందేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం ద్వారా పౌరసత్వం పొందాలి అంటే 5 సంవత్సరాలు. ప్రవాసీ భారతీయులు నమోదు ద్వారా పౌరసత్వం పొందాలి అంటే 1 సంవత్సరం. భారత సంతతి వ్యక్తి నమోదు ద్వారా భారతీయ పౌరసత్వం పొందాలి అంటే 7 సంవత్సరాలు. ఇన్ని అంశాలు ఉన్నాయి. ఓకేనా? ఇది నమోదు ద్వారా పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాతగా నెక్స్ట్ వన్ సహజీకృత. దీన్ని బై న్యాచురల్ అని అంటున్నారు. బై న్యాచురల్ అంటాం. అంటే ఒక విదేశీ పౌరసత్వం కలిగిన వ్యక్తి వివాహ పద్ధతి ద్వారా కాకుండా భారతీయ పౌరసత్వం పొందాలి అంటే అతను భారతదేశంలో సహజీవనం చేసి ఉండాలి. భారతదేశంలో అతను జీవించి ఉండాలి. భారతదేశంలో అతను జీవనం కలిగి ఉండాలి. అలా భారతీయ పౌరసత్వం పొందవచ్చును. మరి ఆయన ఎన్ని సంవత్సరాలు భారతదేశంలో ఉంటే ఒక విదేశీయుడికి భారతీయ పౌరసత్వం పొందే అవకాశం ఉంది పార్లమెంట్ యొక్క ఈ చట్టం ప్రకారం? చూడండి, ఒక విదేశీయుడు భారత పౌరసత్వం కోరాలి అంటే ముందు వారు భారత పౌరసత్వముకు దరఖాస్తు చేసుకోవాలి. ఎవరైనా అంతేనండి. ఓకేనా? ఎవరైనా అంతే. ఒక జన్మతః భారత పౌరుడు తప్ప వారసత్వం ద్వారా పౌరసత్వం పొందాలన్నా, నమోదు ద్వారా పౌరసత్వం పొందాలన్నా, సహజీకృత ద్వారా పౌరసత్వం పొందాలన్నా ఖచ్చితంగా భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అర్హతలు కలిగి ఉన్న వారందరూ భారత పౌరసత్వం పొందుతారు అని చెప్పడం లేదు. ఎందుకంటే భారత పౌరసత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం కూడా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక విదేశీ వ్యక్తి, మన శత్రు దేశాలకు చెందినటువంటి ఒక వ్యక్తి భారతదేశంలో ఉండి నేను భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు చట్టం ప్రకారం ఉన్నాను కాబట్టి నాకు పౌరసత్వం పొందే అవకాశం ఉంది, కాబట్టి పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకొని నాకు పౌరసత్వం ఇవ్వండి అని అన్నప్పుడు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వకపోతే దాన్ని కోర్టులో సవాలు చేసి చట్టం ప్రకారం నాకు ఎందుకు పౌరసత్వం ఇవ్వరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే భారత ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉంది. భారత పౌరసత్వం ఇవ్వడంలో ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ అధికారం, నిర్ణయాధికారం ఉంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు. చట్టం ప్రకారం అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమందికి పౌరసత్వం ఇవ్వకపోవచ్చు. చట్టం ప్రకారం అర్హత లేకపోయినా కొన్ని మినహాయింపులు ఇచ్చి కొంతమందికి పౌరసత్వమును ఇవ్వవచ్చును. ఇది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. అందుకని పౌరసత్వం అనేటువంటిది కేంద్ర జాబితాలోని అంశం. పౌరసత్వంపై పూర్తి నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే. భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ అధికారం సార్వభౌమాధికారము, సర్వసత్తాక అధికారము, సావర్నిటీ పవర్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? రైట్. సో ఒక విదేశీయుడు భారత పౌరసత్వం పొందాలి అనుకుంటే బై న్యాచురల్ ద్వారా భారత పౌరసత్వం పొందాలి అంటే ముందు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తు చేసుకునే తేదీ కంటే ముందు గడిచిన 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు ఈ దేశంలో నివాసం ఉన్నట్టుగా నిరూపించుకోవాలి. ఒక విదేశీయుడు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు భారత పౌరసత్వం పొందాలని భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు దరఖాస్తు చేసుకున్న తేదీ కంటే ముందు గడిచిన 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు ఈ దేశంలో నివాసం కలిగి ఉన్నట్టుగా నిరూపించాలి. మరియు భారత పౌరసత్వం దరఖాస్తు చేసుకున్న తర్వాత 1 సంవత్సరము లేదా 12 నెలలకు తగ్గకుండా ఈ దేశంలోనే నివాసం ఉంటున్నట్టుగా నిరూపించుకోవాలి. అర్థమవుతుందా? ఇది భారత పౌరసత్వం దరఖాస్తు చేసుకోవడానికంటే ముందు గడిచిన 14 సంవత్సరాలు 11 సంవత్సరాలు నివాసం కలిగి ఉండాలి. మరియు భారత పౌరసత్వం దరఖాస్తు చేసుకున్న తర్వాత 12 నెలలు దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి 12 నెలలు ఈ దేశంలోనే నివాసం కలిగి ఉండాలి. అలా మొత్తానికి 12
12 సంవత్సరాలు ఈ దేశంలోని స్థిర నివాసం కలిగి ఉన్నట్లయితే వారికి సహజీకృత ద్వారా భారతీయ పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. సహజీకృత ద్వారా ఒక విదేశీ పౌరుడికి భారతీయ పౌరసత్వం పొందే అవకాశం ఉంటుంది. అయితే సహజీకృత ద్వారా ఒక విదేశీయుడికి భారతీయ పౌరసత్వం పొందేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటి అంటే వారు విదేశీ పౌరసత్వమును వదులుకోవాలి. వారి విదేశీ పౌరసత్వమును వదులుకోవాలి. అంతే కదండి. విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే భారతీయ పౌరసత్వం ఇవ్వడానికి వీల్లేదు. కాబట్టి తన భారతీయ పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకునేటప్పుడు తన విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి అంగీకరించాలి. వెంటనే విదేశీ పౌరసత్వం రద్దు చేసుకొని దరఖాస్తు చేసుకోవాలని కాదు. ఎందుకంటే భారతీయ పౌరసత్వాన్ని దరఖాస్తు చేసుకున్నాడు ఒక విదేశీయుడు, తన విదేశీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నాడు, కానీ భారతీయ పౌరసత్వం రాలేదు, ఇబ్బంది కదా. అందుకని విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవడానికి అంగీకరించాలి విదేశీయుడు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే. 2, రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు. రాజ్యాంగ అధికార భాషలు 22 ఉన్నాయి. ఈ రాజ్యాంగ అధికార భాషలలో ఏ భాషనందైనా పరిజ్ఞానమును కలిగి ఉండాలి. ఏ భాషనందైనా భాషా పరిజ్ఞానాన్ని, భాషపై మక్కువను పెంచుకోవాలి. భారత రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలలో 22 అధికార భాషలు ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒక భాషపై మక్కువను మరియు భాషా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని కలిగి ఉండాలి. 3వది, దేశం పట్ల రాజ్యాంగం పట్ల విశ్వాసమును విధేయతను కలిగి ఉండాలి. దేశం పట్ల రాజ్యాంగం పట్ల విశ్వాసమును విధేయతను కలిగి ఉంటానని వాళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. తర్వాత దేశద్రోహానికి ఏ విధంగా పాల్పడనని. ఇక దేశద్రోహం అనే పదం ఇక్కడ రాదు, ఒకటే వస్తుంది. దేశం పట్ల రాజ్యాంగం పట్ల విశ్వాసమును విధేయతను కలిగి ఉంటానని వాళ్ళు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. రాజ్యాంగ అధికార భాషల్లో ఏదైనా ఒక భాష పైన తను మక్కువను మరియు పరిజ్ఞానాన్ని పెంచుకుంటానని మరియు విదేశీ పౌరసత్వాన్ని వదులుకుంటానని తను అంగీకరిస్తూ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఈ విదేశీయులకు కూడా భారతీయ పౌరసత్వాన్ని భారత ప్రభుత్వము ఇవ్వవచ్చును. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను. ఈ కండిషన్ ఇక్కడ ఉన్నటువంటి మినహాయింపు ఏమిటంటే ఒక చిన్న మినహాయింపు ఉంది. ఏంటా మినహాయింపు అంటే ఇది సాధారణ పౌరులు అంటే ఒక విదేశీ సాధారణ పౌరుడు భారతీయ పౌరసత్వం పొందాలి సహజీకృత ద్వారా అంటే ఈ కండిషన్స్ అంటే మొత్తానికి 12 సంవత్సరాలు ఉండాలి. అయితే విదేశీయులలో భారతీయ పౌరసత్వం కోరాలి, భారతీయ పౌరసత్వం పొందాలి అనేటువంటి కొంతమంది విదేశీయులలో ప్రముఖులై ఉన్నప్పుడు, ప్రఖ్యాతిగాంచి వాంతులైన ఉన్నప్పుడు వారు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే ఈ కండిషన్స్ను వారికి మినహాయించవచ్చును. మొత్తానికి భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి విచక్షణ అధికారం, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి సార్వభౌమ అధికారం భారతీయ పౌరసత్వం ఇవ్వడంలో. అర్థమవుతుందా? ఒక విదేశీయుడు భారతీయ పౌరసత్వం పొందాలి సహజీకృత ద్వారా అంటే మొత్తానికి 12 సంవత్సరాలు తగ్గకుండా నివాసం ఉండాలని కండిషన్ ఉంది. ఈ కండిషన్స్ను మినహాయించవచ్చు భారత ప్రభుత్వము. ఎప్పుడు ఎవరికి మినహాయిస్తుంది అంటే విదేశీయులలో ప్రఖ్యాతిగాంచినటువంటి విదేశీయులు ఎవరైనా భారతీయ పౌరసత్వం పొందాలి అనే మక్కువ చూపినప్పుడు, సో వారి పట్ల అభిమానంతో, వారికి దేశం పట్ల ఉన్నటువంటి ప్రేమతో వారికి భారతీయ పౌరసత్వం ఇవ్వడంలో ఈ కండిషన్స్ను భారత ప్రభుత్వం మినహాయించవచ్చును. అలా తస్లిమా నజ్రీను కొంతమంది విదేశీయులు ఈ భారతీయ పౌరసత్వమును ఈ విధంగా పొందడం జరిగింది. వారికి ఈ మినహాయింపు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే 2 సంవత్సరాలకే భారతదేశంలో ఉన్న 2 సంవత్సరాలకే వారికి భారతీయ పౌరసత్వమును భారత ప్రభుత్వం ఇవ్వచ్చు. వాస్తవానికి 12 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి, కానీ 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే కూడా సెలబ్రిటీస్కు ఇచ్చేటువంటి అవకాశం. అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు, ఒక విదేశీ సైంటిస్టు కానీ, ఒక విదేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తులు కానీ, ఎవరో ఒక వ్యక్తి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు భారతీయ దేశం పట్ల మక్కువతో, భారతదేశం పట్ల ప్రేమతో భారతీయ పౌరసత్వం పొందాలి అనుకున్నప్పుడు వారికి ఈ కండిషన్ను మినహాయించే అవకాశం ఉంది. అయితే మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. పౌరసత్వ సవరణ చట్టం 2019 గురించి విన్నారండి? భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 దాన్ని CAA 2019 అని పిలిచారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇదెందుకు మర్చిపోతాం సార్, ఇది పెద్ద ఇష్యూ అయినటువంటిది కదా అని మీరు అనుకుంటారు కదా. వాస్తవమే, ఎందుకంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది పెద్ద ఇష్యూ అయినటువంటిది మన భారతదేశంలో.
అంటే భారత పౌరసత్వ చట్టం 1955కు 2019లో సవరణ చేశారు. ఆ సవరణనే CAA 2019 అంటున్నాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అంటున్నాం. ఏంటిదయ్యా ఆ అమెండ్మెంటు? ఎందుకు ఇబ్బంది అయింది? పౌరసత్వం చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. పౌరసత్వ చట్టాన్ని మళ్ళీ సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది. 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటు ద్వారా ఈ చట్టాన్ని సవరించింది. పౌరసత్వ చట్టాన్ని సవరించింది 2019లో. మరి ఈ సవరణా చట్టం ఏం చెప్తుంది అంటే ఒక మూడు దేశాల పౌరులకు, భారతదేశానికి వచ్చినటువంటి ఒక 3 దేశాల పౌరులకు పౌరసత్వం కల్పించడంలో, సహజీకృత ద్వారా పౌరసత్వం కల్పించడంలో ఈ కండిషన్స్ను వారికి మినహాయించారు. అదేంటో చూద్దాం. ఓకే, రైట్. CAA 2019 సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 భారత పౌరసత్వ చట్టానికి 2019లో చేసినటువంటి ఈ సవరణా చట్టం ప్రకారం సహజీకృత అనే నిబంధనకు ఒక చిన్న అమెండ్మెంట్ చేసి ఒక మినహాయింపు ఇచ్చారు. నోట్ అని పెట్టి ఒక మినహాయింపు ఇచ్చారు. ఎవరయ్యా అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఓకేనా? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి ఎవరైతే 2014 డిసెంబర్ 31వ తేదీలోపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఎవరైతే 2014 డిసెంబర్ 31వ తేదీలోపు భారతదేశానికి వలస వచ్చి ఉన్నట్లయితే వారికి భారత పౌరసత్వం పొందే అవకాశం ఉంది. అయితే 2014 డిసెంబర్ 31వ తేదీలోపు వాళ్ళు 5 సంవత్సరాలు అయి ఉండాలి ఈ దేశానికి వచ్చి. వాస్తవానికి ఒక విదేశీయుడు భారతీయ పౌరసత్వం పొందాలి అంటే, భారతీయ పౌరసత్వం దరఖాస్తు చేసుకొని భారతీయ పౌరసత్వం పొందాలి అంటే 12 సంవత్సరాలు తగ్గకుండా ఈ దేశంలో నివాసం ఉండాలి. కానీ 12 సంవత్సరాలు తగ్గకుండా ఈ దేశంలో నివాసం ఉండాలి అనే నిబంధనను 5 సంవత్సరాలకే చేస్తున్నారు. అర్థమవుతుందా? దాన్ని మినహాయించేస్తున్నారు. ఎవరి కోసం? ఎందుకోసం? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేటువంటి వలసదారులకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నారు. ఇతర దేశాల నుంచి కాదు. బర్మా నుండి వచ్చే వాళ్ళకు నో, చైనా నుండి వచ్చేటువంటి వాళ్ళకు నో, ఈ మినహాయింపు అనేది లేదు. బర్మా నుండి అయినా, చైనా నుండి అయినా, ఆస్ట్రేలియా నుంచి అయినా, ఇంగ్లాండ్ నుంచి అయినా, అమెరికా నుండి అయినా ఎవరైనా భారతదేశానికి వచ్చి భారతదేశంలో సహజీకృత ద్వారా పౌరసత్వం పొందాలి అంటే వాడు సచ్చినట్టుగా 12 ఏళ్ళు ఈ దేశంలో ఉన్నట్టుగా నిరూపించుకోవాల్సిందే. వారికి మినహాయింపు ఏమీ లేదు. కానీ ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి కొంతమంది వలసదారులకు భారతదేశంలో పౌరసత్వం పొందేటువంటి అవకాశాన్ని పౌరసత్వం పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఈ నిబంధనను మినహాయించారు. అసలు ఎవరి ఇల్లు ఎవరికి ఇస్తారట? ఎందుకు ఇష్యూ అయింది అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అనేక మంది భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. వారిని ఇంతకాలం అక్రమ వలసదారులుగా మనం పేర్కొన్నాం. ఎందుకంటే ఒక దేశము నుండి భారతదేశంలోకి రావాలి అంటే భారతదేశం యొక్క వీసా అనేటువంటిది ఉండాలి. అంటే భారతదేశంలోకి ఒక విదేశీయుడు రావాలంటే అనుమతి లేకుండా రావడానికి వీలుందా? వీలు లేదు. అలా ఏ దేశము నుండైనా కూడా భారతదేశంలోకి రావాలి అంటే భారతదేశం యొక్క అనుమతి ఉండాలి. అంటే తగిన వీసా లేనిది భారతదేశంలోకి ఎంటర్ కావడానికి వీలు. ఇప్పుడు మనం అమెరికా పోవాలి అంటే ఫ్లైట్ ఎక్కగానే మనం అమెరికాకి వెళ్తామా? కాదు కదా. ఖచ్చితంగా మనకు ఆ దేశానికి రావడానికి వీసా అనేది ఉండాలి. పాస్పోర్ట్ ఉండడం, మన భారతీయుడు అనడానికి మనకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటుంది. కానీ మనం విదేశాలకు వెళ్ళాలంటే ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ దేశం నుండి మనకు వీసా అనేది ఉండాలి. వీసా అంటే ఏమిటి? ఆ దేశానికి వెళ్ళడానికి మనకు ఆ దేశం, ఆ ప్రభుత్వం మనకు అనుమతిస్తున్నట్టు. కాబట్టి భారతదేశానికి ఏ దేశం నుండి వాళ్ళైనా వచ్చినా కూడా వారు అనుమతి లేనిది రాకూడదు. అలా అనుమతి లేకుండా వస్తే అలా వచ్చిన వారిని అక్రమ వలసదారులు అంటారు. ఏమంటారు? అక్రమ వలసదారులు అంటారు. అలాంటి అక్రమ వలసదారులు శరణార్థులుగా వచ్చిన వారు కావచ్చు, లేదా దేశంలో ఏవైనా అరాచకాలు చేసిన వారై ఉండవచ్చు, ఏవైనా కావచ్చు. మొత్తానికి శరణార్థులుగా వచ్చిన వాడైనా, దేశంలో ఏదో ఒకటి చేద్దామని వచ్చిన వాడైనా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా చొరబడితే, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా దేశంలోకి ఎంటర్ అవుతే వాళ్ళు అక్రమ వలసదారులే అవుతారు. మరి ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా సంవత్సరాల క్రితమే, ఎన్నో సంవత్సరాల క్రితమే, దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే భారతదేశానికి శరణార్థులుగా వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మన సరిహద్దు రాష్ట్రాలలో పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి,
ఆఫ్ఘనిస్తాన్ నుండి శరణార్థులుగా వచ్చి చాలా సంవత్సరాల నుండి మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు. కానీ వారందరూ కూడా అక్రమ వలసదారులుగా మన ప్రభుత్వం వారిని గుర్తించి వారిపై అనేక కేసులు అనేటువంటివి కోర్టుల్లో ఉన్నాయి. అనేక కేసులు అనేటువంటివి వాళ్ళపై దాఖలైనవి. ఎందుకంటే భారత పౌరసత్వ చట్టం ప్రకారము భారత ప్రభుత్వం అనుమతి లేకుండా భారతదేశంలోకి ఎవరైనా ఎంటర్ అయినా వాళ్ళు అక్రమ వలసదారులే. కాబట్టి అలా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశంలోకి వచ్చినటువంటి ఎంతోమంది శరణార్థులు అక్రమ వలసదారులు అంటున్నారు.